600 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 220 కోట్లు వాటర్ సప్లై ఆగ్మెంటేషన్, అంటే 820 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంతకంటే ముందు మూలన పడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని 229 క్రోర్స్ తోటి అది శాంక్షన్ అయింది. వర్కులు జరుగుతా ఉన్నాయి, ఎస్టీపీల వర్కులు జరుగుతా ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్ లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. ఒక ఎస్టీపీది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, కొన్ని మెయిన్స్ అవి కూడా చూస్తా ఉన్నాం. సో మహబూబ్ నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో గాని ఎవరి హయాంలో గాని కానంత అభివృద్ధి ఈ రోజు మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హయాంలో మన మహబూబ్ నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మహబూబ్ నగర్ ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. మాటలు చెప్పి పెద్ద పెద్దవి చేస్తున్నా అని చెప్పడం నా నేచర్ కాదు. 24 గంటలు గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం పాటుపడమే నా బాధ్యత. మిగతా పనులన్నీ కూడా అయ్యేటివి అయితేనే ఉంటాయి, కానివి కావు. కానీ నా బాధ్యత ప్రధానంగా మహబూబ్ నగర్ పట్టణాన్ని తెలంగాణలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దడం. అందుకోసమే ప్రజలు నన్ను గెలిపించారు. అందుకే ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేసి దీని గౌరవాన్ని పెంచినాం. ఆ కార్పొరేషన్ అయినట్టుగా దానికి తగ్గట్టుగా నిధులను తీసుకురావడంలో నిరంతరం కృషి చేస్తా ఉన్నాం. నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయడం 50% పని. దాని తర్వాత వచ్చే అడ్డంకులు చాలా దుర్భేద్యమైన అడ్డంకులు ఉంటాయి. టెండర్ వేసుకోవాలా, డిపిఆర్లు తయారు చేయాలా, మళ్ళీ ఆ టెండర్ కు కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టర్లు రావాలా, ఆ కాంట్రాక్టర్స్ టెండర్ అలాట్ అయిన తర్వాత బ్యాంక్ గ్యారంటీస్ కట్టుకోవాలా. ఇవన్నీ కూడా 6 నెలల నుంచి సంవత్సరం పాటు జరిగే ప్రక్రియ. ఇవన్నిటిని ప్రతి క్షణం మానిటర్ చేస్తూ నిరంతరం శ్రమిస్తేనే నేను గాని మా ప్రభుత్వం గాని మా నాయకులు గాని శ్రమిస్తే తప్ప ఇది గ్రౌండింగ్ కాదు. ఏదో జీవో తీసుకొచ్చి కాగితం చూపించినట్టు చేస్తే అది సగం పనే అవుతుంది. అందుకే మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు ప్రజలతోటి డైరెక్ట్ గా కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం. మహబూబ్ నగర్ లో నేను లేని రోజు ఖచ్చితంగా నేను సెక్రటేరియట్లనో మంత్రుల దగ్గరనో అధికారుల దగ్గరనో ఉంటా. 24 గంటలు మహబూబ్ నగర్ సంక్షేమం కోసమే పని చేయడానికి నిర్ణయించుకున్నా కాబట్టే ఎక్కడా లేని విధంగా గతంలో మనకు మహబూబ్ నగర్ కు ఫండ్స్ వస్తా ఉన్నాయి. ఈ 600 కోట్లు శాంక్షన్ చేయడానికి నాకు సంవత్సరంన్నర పట్టింది. మంచి కన్సల్టెంట్ ను వెతికి ఆయనను కన్విన్స్ చేసుకొని ఆ కన్సల్టెంట్ మహబూబ్ నగర్ కు తీసుకొచ్చి మొత్తం తిప్పి మున్సిపల్ అధికారులతోటి కోఆర్డినేట్ చేపించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ ప్రభుత్వాన్ని ఇక్కడ స్టేట్ లో పెట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చేది ఉంటే మళ్ళీ కేంద్రానికి పంపించి అక్కడ మనం ఫాలో అప్ చేసి మళ్ళా దాన్ని గవర్నమెంట్ తోటి అప్రూవల్ చేసుకొని మళ్ళీ ఫైనాన్స్ కు పంపించి ఫైనాన్స్ లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని దాని తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని దాని తర్వాత టెండర్ ప్రక్రియలు మొదలు పెట్టి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అని ఉంటాయి లాస్ట్ కు. అంటే ఇప్పుడున్న రిపోర్ట్లతోటి మనం పని చేస్తామా చెయ్యమా, ఫీల్డ్ లో ఏమేమి అవరోధాలు ఉన్నాయి అడ్డంకులు అని చెప్పి ఆ కాంట్రాక్టర్ వచ్చి సర్వే చేసుకొని వాటికి కావాల్సిన బ్యాంక్ గ్యారంటీస్, ఒక డిపార్ట్మెంట్ పనిచేయాలి, రోడ్డు దొవ్వాలి అంటే ఇక్కడ ఒక పైప్ లైన్ వేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి, వాటర్ వర్క్స్ అనుమతి తీసుకోవాలి, ఒకవేళ ఫారెస్ట్ దాంట్లో ఉంటే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి, R&B క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ క్లియరెన్స్లు ఒక్కొక్కటిగా చేసి తప్పితే గ్రౌండ్ లో మనకు గ్రౌండింగ్ కాదు. ఏ పనైనా ఇంత సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటది. దీనికి అనుక్షణం వెంబడిబడి చేస్తే తప్ప ఇవి గ్రౌండింగ్ కావు. అందుకే నిరంతరం అదే పనిలో ఉన్నా నేను. నాకు వేరే వ్యాపకం లేదు, వేరే వ్యాపారం లేదు, వేరే భూములు లేవు. కేవలం నమ్మి నన్ను గెలిపించినందుకు శాశ్వతంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలన్న ఒకటే ఒక ధ్యాస నన్ను రాజకీయాల్లో నడిపిస్తా ఉంది. అందుకే దయచేసి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయండి. మన పట్టణము, మన నియోజకవర్గము, మన జిల్లా, మన తెలంగాణ, వీటి అభివృద్ధి ప్రామాణికంగా కావాలి రాజకీయ జీవితంలో ఉన్న మాకు తప్ప. మిగతా ఎన్ని సమస్యలు ఉన్నా వీలైతే చేస్తాము, కష్టపడతాం. వీలు కానివి మేము చేయలేనివి చేయకుండా మిగిలిపోతాయి.